హాయ్ హలో నమస్తే, నేమ్ మీ సింగార్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే సంక్రాంతి స్పెషల్ ఎపిసోడ్ 7. సో ఈ సెగ్మెంట్ గురించి తెలియని వాళ్ళు ఈ సెగ్మెంట్లో 6 వీడియోస్ అనేది వేసానమాట. సో చూడని వాళ్ళు చెక్ చేసి చూడండి. ఈరోజు ఈ ఎపిసోడ్లో మనం ఏ మూవీ యొక్క రివ్యూ చూడబోతున్నామంటే రీసెంట్గా జియో హాట్స్టార్లో రిలీజ్ అయిన సర్వం మాయ మలయాళం మూవీ, మలయాళం తెలుగు డబ్బుడ్ మూవీ ఎలా ఉందని ఇప్పుడు మనం చూద్దాం. సో ఈ మూవీ యొక్క వన్లైన్ స్టోరీ ఏమిటంటే, ఈ సినిమాలో హీరో ఒక పెద్ద మ్యూజిషియన్గా అవ్వాలి అనేసి, ఒక పెద్ద గిటారిస్ట్గా అవ్వాలనేసి ఆశపడతాడు. కానీ అలా అవ్వాలంటే కొంచెం డబ్బులు ఉండాలా, అప్పుడే చాలా చోట్ల తిరిగి చాలా చోట్ల మనం చేసేందుకు అవుతుందనేసి తన సొంత ఊరికి వచ్చి అక్కడ వాళ్ళ ఫ్రెండ్ మూల్యంగా పూజలు అనేది చేస్తాడనమాట. సో అలా ఒక ఇంటికి వెళ్తాడు. ఆ అబ్బాయికి దయ్యం పట్టి ఉంటుంది. సో పూజలు చేస్తారు. ఆ దయ్యాన్ని తరిమేస్తాడనమాట. సో అంతా సరిపోయింది అనేసి తన ఇంటికి వచ్చి చూస్తాడు. సో అక్కడ తరిమేసిన దయ్యం ఇక్కడ వాళ్ళ ఇంట్లో ఉంటుంది. సో దయ్యం అంటే మనం ఎంతో క్రూరంగా ఎన్నో దయ్యాలు చూసాం, కానీ ఈ సినిమాలో వచ్చే దయ్యం అనేది చాలా క్యూట్ దయ్యం అనమాట. ఎంత క్యూట్ రా అంటే అంత క్యూట్గా ఉంటుంది. ఆ దయ్యం పేరు వచ్చి దిల్లులు అంటే డిల్యూషన్. సో ఈ సినిమా చూసిన వాళ్ళకి తెలిసి ఉంటుంది నేను చెప్తున్నా అనేసి. సో దాని తర్వాత ఆ దయ్యం మనోడిని ఏమైనా చేసిందా, లేదా మనోడు ఆ దయ్యాన్ని ఏమైనా చేసి తరిమినాడా, ఫర్దర్గా హీరో లైఫ్లో దాని తర్వాత సంఘటనలు ఏవి జరిగినాయి అనేదే ఈ సినిమా యొక్క ఓవరాల్ వన్లైన్ స్టోరీ అని చెప్పచ్చు. నాకైతే ఈ సినిమా నచ్చింది. దానికి ముఖ్యమైన కారణం వీళ్ళు తీసుకున్న స్టోరీ అండ్ ఓవరాల్గా ఈ సినిమాని తీసిన విధమే. ఇది ఒక హారర్ కామెడీ ఫీల్ గుడ్ ఫిలిం, బట్ హారర్ ఎలిమెంట్స్ అనేది అంతా ఏముండదు. ఒక కామెడీ ఫీల్ గుడ్ డ్రామా ఫిల్మే ఈ సర్వం మాయ. ఈ సినిమా నాకు నచ్చడానికి ముఖ్యమైన కారణం వచ్చి వీళ్ళు తీసిన స్టోరీ అండ్ తీసిన విధమే సూపర్గా ఉండింది. నాకైతే ఈ సినిమా చూసిన తర్వాత ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరి క్యారెక్టర్ అండ్ యాక్టింగ్ అనేది చాలా చాలా బాగుండింది. ముఖ్యంగా ఈ సినిమాలో హీరో అయిన నివిన్ పాలి, సో వాళ్ళ యొక్క క్యారెక్టర్ రైటింగ్ అండ్ వాళ్ళ యొక్క యాక్టింగ్ అనేది చాలా చాలా బాగుండింది. దాని తర్వాత దిల్లులు, ఇట్ మీన్స్ రియా షెబు. సో ఆ అమ్మాయి చాలా చాలా సూపర్గా యాక్ట్ చేసింది అండ్ చాలా క్యూట్గా ఉండింది అనమాట. సో ఆ దిల్లులు అనే క్యారెక్టర్కి షీ ఈజ్ ద పర్ఫెక్ట్ వన్. అంత సూపర్గా ఉండింది యాక్టింగ్. అండ్ ముఖ్యంగా ఎలా చెప్పేది, ఆ క్యారెక్టర్ రైటింగ్ అనేది చాలా చాలా సూపర్గా ఉండింది. దీని తర్వాత ఈ సినిమాలో యాక్ట్ చేసిన చాలా క్యారెక్టర్స్ వాళ్ళకి ఇచ్చిన ఆ యొక్క రోల్ని సూపర్గా చేశారని చెప్పొచ్చు. నాకైతే ఈ సినిమా చూసిన తర్వాత అనిపించింది ఒకటే, నేను ఎందుకు ఈ సినిమా థియేటర్లో చూడలేదనేసి. బేసిక్గా మా ఊర్లో మలయాళం సినిమాస్ అనేది ఏదో రేర్గా వేస్తారు. సో ఈ సినిమా వేయలేదు. సో నేను ఈ సినిమా థియేటర్లో చూడలేదు. అండ్ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా ఎక్కడ చూసినా ఈ సినిమా గురించి టాక్ సోషల్ మీడియాస్లో. ఈ సినిమా అరౌండ్ 150 crores పైన కలెక్ట్ చేసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది రీసెంట్గా. అండ్ నివిన్ పాలికి కూడా ఒక బిగ్గెస్ట్ కంబ్యాక్ ఫిలింగా ఈ సినిమా అయితే నిలిచిందనమాట. సో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా ఓటీటీకి చూద్దామని చాలా వెయిట్ చేశాను. సో రీసెంట్గా చూశాను. యాక్చువల్గా ఎప్పుడో రిలీజ్ అయింది, 3 weeks అరౌండ్ అయిపోయింది అనుకుంటున్నా ఈ సినిమా రిలీజ్ అయ్యి. సో నేను రీసెంట్గానే చూశాను అనమాట. సో కొంచెంగా చూసుకుంటూ వస్తున్నా ఒక్కొక్క సినిమాగా. సో ఇప్పుడు రీసెంట్గా కంప్లీట్ చేశాను. సో అందుకే వీడియో అనేది వేసాను అనమాట. సో మీరు చెప్పండి, ఎంతమంది ఈ సినిమా సర్వం మాయ ఈ సినిమాని చూశారు అనేసి. చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు ఈ సినిమా ఎలా అనిపించింది అనేసి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి, నేను తెలుసుకుంటా. ఈ సినిమాని చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు ఈ సినిమా జియో హాట్స్టార్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. చూడాలనుకుంటే తప్పకుండా చూడండి. సో అంతే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసుకోండి. అదేలాగా
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను వేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మన యొక్క ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ ఫేస్బుక్ పేజ్ని కూడా ఫాలో చేసి పెట్టుకోండి. నేను అందులోనూ వీడియోస్ వేస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. ఇంకొక వీడియోతో నేను మీ ముందు. అంతవరకు నేను మీ సింగార్. థ్యాంక్ యూ. బాయ్.